హాయ్ హలో నమస్తే, నేను మీ రాకేష్ బాబు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆర్పీ మోటోవ్లాగర్. ఇవాళ మీసాలు గడ్డలు ఎరిగినందుకేమో ఫేస్ అంతా ఉబ్బినట్టు అనిపిస్తుంది. ఇవాళ అయితే ఇప్పుడు మొన్న లాస్ట్ టైం ఉన్న మౌంట్ వెతికి దాన్ని సెట్ చేసిన. బట్ అది జస్ట్ ఒక ఢిల్లీ వరకే యూజ్ అవుతుంది మనకు. దాని తర్వాత కొత్త మౌంట్స్ తీసుకోవాలి. ఆల్రెడీ వినాయక్ అయితే చెప్పా, ఫ్రెండ్ ఢిల్లీలో ఉంటాడు. అలా అహ్మదాబాద్ సమ్ ఏరియా లొకేషన్ అయితే పెట్టిండు. ఉంది మ్యాక్సిమం ఇవాళ నైట్ వన్ దగ్గర ఉండేసి రేపు మార్నింగ్ వెళ్ళిపోవాలి. ఇవాళ తొందరగానే ఉంటుంది, స్ట్రెచ్ చిన్నగానే ఉంటుంది. 350 కిలోమీటర్స్ సమ్మేమో. రేపే ఎక్కువ ఉంటుంది, 700 వరకు. ఎట్లా వీలవుతుందో దాన్ని బట్టి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ కూడా తొందరగా సన్ రైజ్ అయింది. టైం వచ్చేసి 6:30 ఏమో అవుతుంది. చూడండి, ఫుల్ మంచు. మహాదేవ్ శంభో శంకర. ఫ్యూల్ ప్రైజెస్ వచ్చేసి 99.61, 99 రూపాయలు 60 పైసలు ఇవాళ. టైం వచ్చేసి 8:34 అవుతుంది. బట్ ఇంకా చల్లగా చలి పెడుతుంది. మేబీ చుట్టూ పొలాలు ఉన్నందుక మరేంటి అర్థమవుతలేదు, కానీ ఫుల్ చలి పెడుతుంది. ఇంకా వ్యూ అయితే మీకు ఎట్లా కనిపిస్తుందో నాకైతే ఏం అర్థమవుతలే. మేబీ బెటర్ వ్యూ ఉంటుంది అనుకుంటున్నా, చూద్దాం. కమ్ టు హర్యానా, జగ్గి సిటీ సెంటర్ అట. హర్యానా కూడా ఎంటర్ అయిపోయినాం మనం. మొత్తం అయితే మనం హర్యానా విజయం, కానీ మనం వెళ్ళే బార్డర్ అంతే. జస్ట్ ఎక్కడిది మొత్తం కాలిపోయింది, స్మెల్ వస్తుంది. ఇంకా మేబీ రీసెంట్గానే 1-2 days 3 days అట్లా అవుతుందేమో అనుకుంటుంది. 4-5 బాటిల్ ఏమో అట్లుంటే పక్కకు పెట్టిర్రు, కానీ మొత్తం అంత ఘోరంగా అసలు. ఫుల్ ట్రాఫిక్ అయితే నడుస్తుంది లాస్ట్ ఒక 30-40 కిలోమీటర్స్ నుంచి. చుక్కలు చూపిస్తున్న వేడి, నరకం చూపిస్తున్న ఏమంటారు ట్రాఫిక్. అనుకున్నా కిందికనే పోవాలని, బిస్కట్ అయింది. మళ్ళీ ఏం కాలేదు, కరెక్టే. నరకం కనిపిస్తుంది ట్రాఫిక్ అయితే. దానికి తోడు వేడి, ఇంత వేడి ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. 2 వైజర్లు పెట్టుకుంటే చెమట పోస్తుంది, కానీ కళ్ళు కూడా ఘోరంగా మండుతున్నాయి ఈ వేడికి. 2 వైజర్లు పెట్టుకున్నా పని చేయట్లే. ఢిల్లీ, మన బండి మీద ఢిల్లీలో తిరగడం ఫస్ట్ టైం. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆ కోట అవి ఇవి చూసుకొని ఆగ్రా వెళ్ళిపోయి అటు నుంచి అటు వెళ్ళిపోయినాం. అప్పుడు ఎవరెవరం, నేను, ప్రదీప్ అన్న, సాగర్ అన్న, ముగ్గురం వచ్చినాం. వాళ్ళతో అప్పుడు నేను వేసింది పెద్ద ట్రిప్ అసలు. దాని తర్వాత ఇక ఇదే ఎన్ని డేస్ ఇంత లాంగ్. హైదరాబాద్ని ఏమంటారు, ఆడ మనకు అదన ట్రాఫిక్ అయితే 10 గంటలు అవుతుంది ట్రాఫిక్. అట్లుంది బీభత్సం. అందరు ఢిల్లీ ట్రాఫిక్ అంటే ఏంది అనుకున్నా, కానీ ఘోరంగా ఉంది. ఇది పైకనో ఉన్నా కిందకనో ఉన్నా ఇది అర్థమవుతలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. దీనివల్ల కూడా మా టైం వేస్ట్ అవుతుంది బాగా, ఎటో అర్థం కాకపోతే కూడా.
వచ్చిన్నాడు వంది రిబాన్ నాకంటే ముందే తీసుకుండు. ఇటే పెట్టాయన్నా ఎడబడుతుంది ఇది. ఫోటో రావాలి కంపల్సరీ అంటే వేస్తా అని చెప్పిన. ఎక్స్ప్రెస్ హైవే మీద చాలా డౌట్స్ ఉండే. ఇదే చాలా పొద్దున రైడ్ స్టార్ట్ చేస్తే ఇప్పటివరకు ఏం బ్రేక్ అయితే తీసుకోలేదు. లంచ్ లేదు, ఏం లేదు. పొద్దున వినే వాళ్ళ దగ్గర తినచ్చు. హాయ్ హలో నమస్తే, నేను మీ రాకేష్ పబ్బా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆర్పీ మోటోవ్లాగర్. మనం వచ్చేసి ఇప్పుడు ప్రయాగరాజ్లో ఉన్నాం. నిన్న జర్నీ చేసుకుంటూ వచ్చి నైట్ అక్కడ బంక్లో స్టే చేసిన. మార్నింగ్ మళ్ళీ ఎంబటే లేచి వచ్చేసిన. యాక్చువల్లీ అదంతా ఘాటు, కానీ మనం అటు వెళ్ళకుండా ఇటు సైడ్ నుంచి వచ్చినాం. చూడండి మన రావణ్ గాడు. ఇంకా సరస్వతి భయ ఇదే పూరా अभी ये कौन सी ये जमुना। नाम भाई आपका? गौरव नाम है। गौरव। आपका छोटू? विकास। विकास చూడండి ముందుకైతే వెళ్తున్నాం.
कर दे। ఇంకొక 40 కిలోమీటర్స్ అయితే మనకు వారణాసి వచ్చేస్తుంది. ఎండలు ఘోరంగా ఉన్నాయి. చాలాసేపటి నుంచి చెరుకు రసం కోసం చూస్తున్నా, దొరకట్లేదు. కీరా ఏమన్నా అలాంటివి దొరుకుతాయేమో అని చూస్తే అవి కూడా దొరకట్లేవు. సత్రాలు 2 ఉంటే రెండింటికి ట్రై చేసిన. ఇంప్రింట్ రిజర్వ్ డట చూస్తున్నా. ఇంకోటి సాగోటి స్వామి కూడా నంబర్ ఒకటి ఇచ్చిండు. ఇప్పుడే నాకు చేస్తే కొంచెం బిజీ ఉన్నా అని చెప్పినుండే. భోలేనాథ్ గెస్ట్ హౌస్ చూద్దాం, మనకు ఎట్లా వీలైతే అట్లా ఇవ్వాలి. రూమ్ తీసేసుకొని అక్కడ ఆప్షన్స్ మస్తు ఉంటాయి, అక్కడ టెన్షన్ ఏం లేదు. కాకపోతే ఒకటి జస్ట్ పార్కింగ్ ఒకటి మంచిగా దొరకాల అంతే. ఇంకొక 120 మీటర్స్ అయితే ఇటు కొంచెం లోపలికి ఉంటుంది. సేమ్ ఇగో ఇది ఉన్నట్టు ఒక్కసారి కాల్ చేయాల్సి వస్తుందేమో నాకు తెలిసి. ఈ సందులు అనుకుంటా. परफेक्ट। भोलेनाथ भोलेनाथ होटल होटल भोलेनाथ तो गली में अंदर ये अंदर जा तक बाइक जाता गाड़ी हाँ जाता नहीं जाता नहीं जाएगा। हाँ भोलेनाथ गेस्ट हाउस काशी नाइट लाइफ ऑफ वाराणसी। कितना दे दी एक है कितना भाई? हाँ एक कुल्फी है। ये पानी का बोतल कम है। हाँ पानी का बोतल कम है। अंदर रखा हुआ है। पानी का बोतल हो ना अंदर रखा हुआ है। मिक्स करते